హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుందా? డోంట్ మిస్ యూ. ఇప్పుడు రాబోతున్న సీన్లో కొత్త ఊహించని ట్విస్ట్. బాబుని తీసుకొని అహల్య గౌతమ్ ఇంటికి వచ్చేస్తారు. బాబును అహల్య చేతిలో చూసిన అతిథి యామిని ఒక్కసారి షాక్ అయిపోతారు. బాబు దొరికారా అని చెప్పేసి వెంటనే సుభద్ర బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఆ తర్వాత బామ్మ కూడా ముద్దాడుతూ ఉంటుంది. ఎక్కడ దొరికాడమ్మా, అసలు ఎవరు ఎత్తుకెళ్లారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు గౌతమ్ అతిథి యామిని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఎవరో కావాలని ఇదంతా చేసినట్టున్నారమ్మా. సరే, గడియ దాటిపోతుంది, బాబుకు పేరు పెట్టాలని చెప్పేసి వెంటనే బారసాల జరిపిస్తాడు గౌతమ్. ఎందుకంటే ఇప్పుడు గొడవ పెద్దదిగా చేస్తే ఇక్కడ బారసాల ఆగిపోతుందన్న ఉద్దేశంతో గౌతమ్ ఓపిక పట్టుకుంటాడు. అహల్య కోపంగా అతిథి ఇక యామిని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. బారసాల ఘనంగా జరిగిపోతుంది. బాబు తన దగ్గర సేఫ్గా ఉంటాడు. అదే సమయానికి ఇక ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి తల్లి బిడ్డలు అంటే అతిథిని యామిని వెళ్ళడానికి వెళ్తుండగా ఈలోపు అహల్య కోపంగా యామిని గారని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. యామిని అక్కడే స్టక్ అయిపోతుంది. ఏంటి యామిని గారు, నా బాబును కిడ్నాప్ చేయించింది మీరే అని నిజం బయట పెడితే ఆ తర్వాత ఏం జరిగేదో కాస్త మీరు అర్థం చేసుకుంటారా అని విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు? నీ బాబును నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? ఏంటి అహల్య, మా మామ్ మీద నిందలు వేస్తున్నావా? తెలుసు, తల్లి బిడ్డలు ఈ నాటకం ఆడారని తెలుసు. నా కొడుకును మాయం చేసింది మీరే అని తెలుసు. తనని ఎలాగైనా ఇంట్లోకి రప్పించి తనతో ఇదంతా చేయించారని నాకు బాగా తెలుసు. అయినా ఏం పాపం చేశానండి? ఏం పాపమా? నా కాబోయే భర్త గౌతమ్ని దూరం చేసి నువ్వు కదా. నీ కొడుకు నీకు దూరమైతేనే ఇంతలా విలవిలవాడుతున్నావే. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. గౌతమ్ని నీ కొంగున కట్టేసుకున్నావు. నీ బాబును కిడ్నాప్ చేయించిందని చెప్పేసి నువ్వంటున్నావే. నా ప్రేమను లైఫ్ లాంగ్ నాకు దూరం చేశావు. నేనెంతలా బాధపడుతున్నానో నీకు అర్థమవుతే సరిపోతుంది. అలానే నా కడుపు మీద కొట్టడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి అని విధంగా అంటుండగా, ఒక్క నిమిషం అహల్య గారు అని గౌతమ్ వస్తాడు. అసలు మీరిద్దరు మనుషులేనా? చిన్న బాబు, అసలు కళ్ళు తెరని లోకం జ్ఞానం తెలియని బాబును ఎత్తుకెళ్ళడానికి ఇంత నీచంగా దిగజారుతారని అస్సలు అనుకోలేదు. మీరు అసలు అసలు మీ పేరు పెట్టి పిలవడానికి కూడా అసహ్యం వేస్తుంది అనే విధంగా గౌతమ్ అహల్య ఇద్దరు కలిసి అటు యామినిని అతిథిని నానా మాటలు అంటూ ఉంటారు. గౌతమ్, నోరు అదుపులో పెట్టుకో. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఒక్కసారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీ ఇద్దరిని కలిసి ఎవరో కాదు మా నాన్నమ్మే మెడలు పట్టుకొని బయటికి గెంటేసేది. కానీ విలువ పోకూడదు. అక్కడ విలువ పోవడం కారణం ఎందుకు తెలుసా? నా చెల్లి నీ ఇంటికి కూడలేని ఒకే ఒక కారణంతోనే ఇప్పుడు నువ్వు నా కొడుకును కిడ్నాప్ చేయించినా కూడా చెప్పలేని కారణం అదే. కానీ మీరు మనుషులా కాదు కదా, అంతకంటే హీనంగా, మృగం కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఆలోచన బుద్ధి మీరు మనుషులే పుట్టారు. కానీ గౌతమ్, నోటికి ఎంత ఇస్తే అంత మాట్లాడడం. నువ్వు నాకు చెప్తున్నావా? అసలు ఒక ఆడపిల్లవే కదా, రేపు మాప పెళ్ళైతే నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లి అవుతావు కదా. ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుందిలే అతిథి. ఇంకొకసారి నా కొడుకు జోలికి కానీ నా భార్య జోలికి కానీ మర్యాదగా వస్తే ఇక మెడలు పట్టుకొని ఇద్దరిని బయటికి గెంటేస్తాను అనేసరికి గౌతమ్, ఏంటి మాటలు కోటలు దాటుతున్నాయి? యామిని గారు, నేను మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాను. ఇప్పుడు నేను మర్యాద ఇచ్చాను కారణం ఏంటంటే నా చెల్లెల జీవితం అక్కడుంది కాబట్టే. ఒక్క క్షణం పట్టదు మీ పరువు మీ విలువ తీయడానికి. కానీ నేను నా స్వార్థాన్ని చూసుకునే రకాన్ని కాదు. ఇప్పుడు మమ్మల్ని అందరి ముంగట బదనం చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించి ఇక మేమే చేశాని ప్రూఫ్ ఏముంది? ఏంటా, ఒకసారి వీడియో చూడండి అని ఆ నిజాన్ని బయటపెట్టిన ఆవిడ వెంటనే వీడియో రికార్డ్ చేస్తాడు. గౌతమ్, ఈ వీడియో కనుక ఒక క్షణం పోలీసులకు ఇచ్చారనుకో, ఆ తర్వాత మీరు కటకటాల జైళ్ళ వెనకాల ఉంటారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఇక వెంటనే యామినిని అరెస్ట్ చేసి అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళినట్టు గౌతమ్ రిపోర్ట్ ఇచ్చినట్టు కలగంటారు. కల్లోకే భయం చూస్తే వాస్తవంలో
నిజంగానే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత మీ పరువు విలువ ఏమయ్యేది? ఇంకొక్కసారి నా కొడుకు నా భార్య జోలికి వస్తే మాటలతో కాదు ఇక చేతలతో చూపిస్తాను, వెళ్ళండి అనేసరికి యామిని అతిథి కోపంగా వెళ్ళిపోతారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా అర్జున్ ప్రసాద్ సుభద్ర ఉంటారు. ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నిజం చెప్పండా, బాబును కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ గౌతమ్ని నిలదీస్తుండగా, ఎవరో కిడ్నాప్ చేయలేదు నాన్న, ఎవరో బాబును కావాలని కిడ్నాప్ చేయించారో క్లారిటీగా తెలియదు అని విధంగా తడబడుతూ ఉంటాడు. నువ్వు కావాలని దాస్తున్నావని అర్థమవుతుందిరా, బాబును కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు ఆ యామిని అతిథే కదా అనేసరికి అహల్యను గౌతమ్ షాక్ అయిపోతారు. నిజం చెప్తావా లేదా అనేసరికి వెంటనే ఇక గౌతమ్, అవునానా, బాబుని కిడ్నాప్ చేసింది యామిని అంటే కావాలని బాబుని ఇంటి నుంచి దూరం చేయాలనుకుంది. ఇక ఈలోపు ఇక ఆ యామిని నిలదీస్తానని చెప్పేసి అర్జున్ ప్రసాద్ కోపంగా వెళ్తుండగా, ఒక్క నిమిషం సార్, మీరు తనని నిలదీస్తారు, మన కోపాన్ని దిగమింగుకొని నిలదీసి వస్తాం. ఆ తర్వాత అక్కడ ఎవరి బ్రతుకుందో ఒక్కసారి ఆలోచించండి సార్. అక్కడ ఆ ఇంట్లో శ్రావ్య ఉంది. ఏ మాత్రాన మన నోరు జారినా కూడా అక్కడ శ్రావ్యకు కష్టం. ఇప్పుడు తనని ఒక క్షణం కాదు తనని జైల్లో పెట్టడానికి, కానీ అక్కడ ఈ ఇంటి ఆడపిల్ల ఉందని ఒకే ఒక కారణంతో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను సార్. ప్లీజ్ సార్, ఇంతటికి ఈ మాట వదిలేను సార్. అక్కడ శ్రావ్యను మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఇబ్బంది పెడతారు అనే విధంగా అహల్య మాటలు విని సుభద్ర, నీలాంటి ఇంటి కోడలు కావడం ఈ ఇంటికి అదృష్టం అమ్మ. ఎందుకంటే అన్ని బాధలు అన్ని కష్టాలు కూడా వాటిని దాటుకొని ఆఖరికి ఈ ఇంటి ఆడపిల్ల గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. నీ కొడుకును కిడ్నాప్ చేసిందని యామిని అని తెలిసినా కూడా ఇక శ్రావ్య గురించి ఆలోచిస్తూ ఉన్నావు అని ఈ విధంగా అన్న తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఆ సమయంలో బామ్మ ఎదురు పడుతుంది. ఏంటి బారసాల అయిపోయింది, ఇక ఇంట్లో నుంచి దయచేయి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇక అహల్య షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.